హలో గైస్, నమస్తే. నేను మీ రంజిత్. వెల్కమ్ టు రంజిత్ టాక్స్. ఫ్రెండ్స్, మన ఇండియాలో ప్రతి సంవత్సరం 150 కోట్ల మంది గ్రాడ్యుయేట్స్ అవుతున్నారు. కానీ దాంట్లో 70% మంది మాత్రం ఎటువంటి ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకు నో కమ్యూనికేషన్ స్కిల్స్, నో ప్రాక్టికల్ నాలెడ్జ్, నో కాన్ఫిడెన్స్. వాళ్ళందరికీ బుక్ లో ట్యాప్ చేయడం తెలిసి కానీ ఒక కంపెనీకి అవసరమైన స్కిల్స్ మాత్రం నేర్చుకోలేకపోతున్నారు. దిస్ ఈస్ నాట్ ఏ స్టూడెంట్ ఫెయిల్యూర్, ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫెయిల్యూర్. మన మిడిల్ క్లాస్ పేరెంట్స్ చాలా మంది వాళ్ళ పిల్లల చదువు కోసం లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. వాళ్ళ పిల్లల చదువు కోసం చాలా మంది వాళ్ళ కంఫర్ట్స్ ని, వాళ్ళ ఫుడ్ ని, వాళ్ళ హెల్త్ ని కూడా సాక్రిఫై చేసి పిల్లల్ని చదివిస్తున్నారు. బట్ చివరికి వచ్చేసరికి వాళ్ళకు నో జాబ్, నో కమ్యూనికేషన్ స్కిల్స్, నో నాలెడ్జ్. మన ఇండియన్ విద్యా వ్యవస్థను 1835 సంవత్సరంలో అప్పుడు బ్రిటిష్ అధికారైనటువంటి థామస్ మెక్కెలే గారు రూపొందించారు. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 190 ఇయర్స్ అయినప్పుడు కూడా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అప్డేట్ అవ్వాలంటే మీరు నమ్ముతారా? ఈ బ్రిటిష్ అధికారి ఏం చెప్పాడో మనం ఒకసారి విందాం. We wanted to create a class of people, Indian in blood and color, but English in taste, in opinions, in morals and in intellect. అంటే ఇండియన్స్ బ్రిటిష్ వాళ్ళ జెండలు పట్టే ఆఫీసర్లు కావాలి తప్ప ఆలోచించే ప్రజలు వద్దు అనే అర్థం. అందుకే మన చదువు అనే పదం వినగానే బుక్స్, నోట్ బుక్స్, క్లాస్ రూమ్స్, ఎగ్జామ్స్, మార్క్స్ మాత్రమే గుర్తుకు వస్తాయి. కానీ అసలు చదువు అంటే అది కాదు. మనలో క్రియేటివిటీని పెంచేది, ఒక ప్రాబ్లం వస్తే ఎలా సాల్వ్ చేయాలో నేర్పించేది, ప్రాక్టికల్ నాలెడ్జ్ నేర్పించేది. ఇవన్నీ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ నేర్పిస్తున్నారా? లేదు. మనకి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా మనం బ్రిటిష్ వారు రూపొందించినటువంటి బానిస విద్యా వ్యవస్థలో బ్రతుకుతున్నామంటే ఎంత సిగ్గుచేటు. మన విద్యా వ్యవస్థలో సిలబస్ ఇప్పటికి 90-50 తరహాలు ఉందంటే నమ్ముతారా? మీరు విన్నది నిజం. మన స్కూల్స్ లో సైన్స్ పాఠాలు చెప్తారు, ప్రయోగాలు చేయమని మాత్రం ఎవ్వరు చెప్తారు. హిందీ, ఇంగ్లీష్ వంటి లాంగ్వేజ్ నేర్పిస్తారు, కానీ మాట్లాడే ధైర్యం మాత్రం ఎవ్వరు చేయరు. మ్యాథ్స్ నేర్పిస్తారు, బట్ లైఫ్లో అది ఎలా యూజ్ చేయాలో మాత్రం ఎవ్వరు చెప్పారు. స్టూడెంట్స్కి వాళ్ళ లైఫ్లో స్కూల్స్, కాలేజెస్, మార్క్స్, ఎగ్జామ్స్ అనేది ఒక మెంటల్ జైల్ లెక్క మారాయి. అదే వేరే దేశాలలో స్టడీ ఎలా ఉంటుందో చూస్తే, అదే ఫిన్లాండ్ అనే కంట్రీలో 16 years వచ్చేంత వరకు పిల్లలకు ఎగ్జామ్స్ అనేటివి ఉంటాయి. వాళ్ళ స్టూడెంట్స్ హెల్త్ కండిషన్, వాళ్ళ మెంటల్ కండిషన్ వాళ్ళకు ముఖ్యం. ఇంకా సింగపూర్లో వాళ్ళ పిల్లలకు ప్రాజెక్ట్ బేస్డ్ క్రిటికల్ థింకింగ్ నేర్పిస్తారు చిన్నప్పటి నుంచి. జపాన్లో వాళ్ళ పిల్లలకు ఫస్ట్ 6 సంవత్సరాలు వాళ్ళకు ఎథిక్స్, డిసిప్లిన్, వాళ్ళ సమాజంలో ఎలా బ్రతకాలి, అలా టీం వర్క్ లాంటివి నేర్పిస్తారు. అలా కంట్రీస్లో వాళ్ళ పిల్లల్ని ఎలా చూడాలనుకుంటారు అంటే దే బిల్డ్ హ్యూమన్ బీయింగ్స్ ఫస్ట్, ఇంజనీర్స్ నెక్స్ట్. మన ఇండియాలో మాత్రం మన వ్యవస్థ మాత్రం అదే మన పిల్లల్ని మాత్రం చైతన్యాన్ని కాలేజీలో చదివిస్తున్నామా, 100 మార్కులు తెచ్చుకుంటామని చెప్పేసి పేరెంట్స్ ఆలోచిస్తున్నారు తప్ప ఒక్క రోజైనా చూడండి ఎలా చదువుతున్నాడు, వాడికి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏమైనా నేర్పిస్తున్నారా, వాడు చదువుకున్న చదువు బయట సమాజంలో ఎక్కడ ఉపయోగపడుతుందని చెప్పేసి ఏ ఒక్క పేరెంట్ అని అడుగుతున్నారా? 2020 సంవత్సరంలో గవర్నమెంట్ విద్యా వ్యవస్థను డెవలప్ చేయాలనే ఉద్దేశంతో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని చెప్పేసి ఒక సిస్టమ్ తీసుకొని వచ్చింది. దీంట్లో 5+3+3+4 స్టడీ మోడ్ ని 6th క్లాస్ నుంచి పిల్లలకి కోడింగ్ నేర్పించడం, యాంగ్లో ఎడ్యుకేషన్ చెప్పడం, పిల్లల్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ మెరుగుపడేలా వొకేషనల్ ట్రైనింగ్ నేర్పించడం, ఇవన్నీ NCP 2020లో ఒక భాగం. బట్ స్టిల్ ఇప్పటికి 5 years అవుతున్నప్పుడు కూడా ఒక్క గవర్నమెంట్ కూడా ఈ పూర్తిగా ఇంప్లిమెంటేషన్ చేయలేకపోయింది. అంటే మనం ఇప్పుడు ఎలాంటి గవర్నమెంట్ చేతుల్లో బతుకుతున్నామో మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ గవర్నమెంట్స్ అన్ని ఓట్ల కోసం మీ పిల్లలకు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్తాయి తప్ప ఒక్క గవర్నమెంట్ అన్నా మీ పిల్లలకు మంచి విలువ గల ఎడ్యుకేషన్ కల్పిస్తామని మాత్రం హామీ ఇవ్వదు. ఎందుకంటే ఈ ఉద్యోగాల కోసం పనికిరాని డిగ్రీని పట్టుకొని పరిగెత్తి గుర్రాలం కాబట్టి. ఈ సిస్టమ్ ఇప్పట్లో మారదు కాబట్టి ఫస్ట్ మనం మారాలి. మనం మారితే ఆటోమేటిక్ సిస్టమ్ మారుతుంది. సో నేను చెప్పే ఈ 3 విషయాలు మాత్రం గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 1, టీచర్ మస్ట్ టీచ్. థింక్ బియాండ్ ద టెక్స్ట్ బుక్స్. అంటే మార్క్ బేస్డ్ మైండ్ సిస్టమ్ నుండి స్కిల్ బేస్డ్ థింకింగ్ కు మార్చాలి. 1 ఆన్సర్ సిస్టమ్ నుండి ఓపెన్ థింకింగ్ మోడల్కి మారాలి. అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ మాత్రం నేర్పించాలి. నెంబర్ 2, పేరెంట్స్ మస్ట్ ఆస్క్. మన పిల్లలకి జీవిత పాఠాలు నేర్పిస్తున్నారా లేక కేవలం సిలబస్ నేర్పిస్తున్నారని చెప్పేసి అడగాలి. స్టూడెంట్స్ మస్ట్ రియలైజ్. మీరు ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయితే ఏమి కాదు, మీరు లైఫ్ లో ఫెయిల్ కాకుండా చూసుకోవాలి. అంటే మీ ఆలోచనకు పదును పెట్టాలి. సో ఫైనల్ గా ప్రతి ఒక్క స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి, ఈ రోజు ప్రపంచంలో ఉన్నటువంటి రిచెస్ట్ మ్యాన్స్ అందరూ ఒకప్పుడు టాప్ ర్యాంకర్స్ మాత్రం కాదు. వాళ్ళ నాలెడ్జ్ ని గెయిన్ చేసుకున్నారు కాబట్టి ఈ రోజు వాళ్ళ రిచెస్ట్ మ్యాన్స్ అయ్యారు. సో మీరు కూడా మీ నాలెడ్జ్ ని గెయిన్ చేసుకోరు, మీరు కూడా వాళ్ళ రిచెస్ట్ మ్యాన్స్ అవుతారు. సో గైస్, దట్స్ ఇట్ టుడే. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.